తెలంగాణలో సామెత ఉంది, కొండంత రాగం తీసి గాడిద పాట వాడిండేటోడు వెనకటి. గాడిద పాట వెనకట ఎవడో వాడినట్టే గాడిదికి పాటలు కూడా రావు. ఆ పాట కూడా మీ బీఆర్ఎస్ పార్టీ లీడర్లు వెనకట విన్నరా ఎట్లా? అది సరిగాని ఎన్నడు లేంది ఇప్పుడే ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నావు సారు? ఆ ముచ్చట చెప్పు. కేసీఆర్ గారు 24% రిజర్వేషన్ ఇస్తే అది చాలదు, కేసీఆర్ అన్యాయం చేసిండో అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి 42% ఇస్తామని బీసీల ఓట్లు కొల్లగొట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పని ఏంది? ఏం పని చేసిండని అడిగితే ఎవరికెరక సారు? అది కూడా మీరే చెప్పుండ్రి. నేను సర్పంచ్ ఎలక్షన్లు అని చెప్పి సడన్ గా 6:30కు నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో చూస్తే ఇప్పుడే మా గౌరవ శాసనసభ్యులు రాజేశ్వర రెడ్డి గారు, మా ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు చెప్తున్నారు కొన్ని మండలాల్లో కనీసం ఒక్క ఊరు కూడా లేదు బీసీలో రిజర్వేషన్ లో. ఇంతకంటే అరాచకం, ఇంతకంటే కిరాతకం ఏదైనా ఉందా నాకే తెలియదు. మీకే తెలియదని మీరు అంటే ఎట్లా సారు? వాళ్ళేదో మీరు అధికారంలోకి వచ్చేందుకు అప్పట్లో మీ నాయన కేసీఆర్ సారు దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అని, మీ నాయన దళితుడో కాదో ముఖ్యమంత్రి అయితే జనంకు కూడా అర్థం కాలేదు. ఇప్పుడున్న సీఎం యనుమల రేవంతాల సార్ కూడా మీ నాయన చెప్పినట్టే అన్ని అబద్ధాలు చెప్పి బీసీ రిజర్వేషన్ల ముచ్చట్ల కూడా మీ నాయన చేసినట్టే చేస్తున్నట్టున్నాడు. ఇంకో అసలు ముచ్చట ఏంటంటే రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు 50% మించకుండా ఉండాలన్నట. ఆ 50%లోనే అన్ని కులాలకు మతాలకు రిజర్వేషన్లు అందేటట్టు ఉండాలన్నట. ఆ లాజిక్ కూడా జనంకు అర్థం కాక ఇప్పుడు పరిశాన అవుతుండ్రు.